మొత్తానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయిపోయినాయి. మరి ఇక ఏడేడ ఎట్లా ఓటింగ్ జరిగిందో అరుచుకోవాలి కదా. పాండ్రి మళ్ళా ఇగో ఇది ఎన్నికల వాతావరణం అంటే. ఉత్తగా పోయి ఓటేసి వస్తే ఆ ఎన్నికలలో కిక్కేముంటుంది? పొట్టు పొట్టు కొట్టుకుంటే గల్లవట్టి నెట్టుకుంటే ఏమన్నా ఎలక్షన్ మజా వస్తుంది, లేకుంటే అసలు ఎన్నికలు జరిగినట్టే ఉండదు అనుకున్నారో ఏమో. మంచిర్యాలలో ఓ దిక్కు కాంగ్రెస్ పార్టోళ్ళు, ఇంకో దిక్కు కమలం గుర్తు పార్టోళ్ళు ఇష్టం ఉన్నట్టు కొట్టుకున్నారు. ప్రశాంతంగా జరిగే ఎన్నికలలో ఎవరన్నా తప్పుడు ఓటు వేసిండ్రో లేకుంటే పైసలు వంచిండ్రో ఇంకేదన్నా జరిగిందో తెలియదు కానీ డి అంటే డి అన్నట్టు కొట్టుకున్నారు. ఈడిట్లుంటే గీడ చూడుర్రి. హైదరాబాద్ మీకే సంబంధించిన టీచర్లే ఎన్నికలలో గెలిచేదానికి ఓటర్లకు పైసలు వంచుతున్నారు. లిస్టులున్న పేర్లు చదువుకుంటా ఒక్కొక్కరికి ఇస్తుంటే మీడియా వాళ్ళు వీడియో తీసుకుంటా పోయే వరకు నోరెళ్ళ పెట్టి అన్ని చదువుకున్నారట. చూడుర్రి ఎట్లా పోతున్నారో. మాకేం సంబంధం లేదు, ఏదో వాళ్ళు లిస్ట్ వచ్చినాం అన్నట్టు యాక్టింగ్ చేస్తురట. ఇది కూడా మంచిర్యాల నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిందట. లిటిల్ రోబోస్ ప్రైవేట్ బడిలో ప్రైవేట్ టీచర్లకు పైసలు వంచే కార్యం అటు ఇది. ఇగో ఇట్లా టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఎవరు గెలుస్తారో తెలవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చెప్పి చెప్పి మా నోర్లు గుంజుతున్నాయి కానీ ఈ యూరియా కష్టాలు అయితే దాపేటట్టు లేవు కదా రాష్ట్రంలో. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదే కావచ్చు. అయ్యో రామా, ఇది నేను కాదులా, ఇగో గిన్నే మాట్లాడుకుంటారు. ఏమి కష్టం ఏమి కష్టమురో తెలంగాణ పల్లెల అని వాడుకునే రోజులు దగ్గరలో కాదు, ఆల్రెడీ వచ్చేసినాయి. అగో ఏంది గట్లంటుర్రు అంటారా? ఇందిరమ్మ రాజ్యం తెస్తామన్నారు కదా సర్కారోళ్ళు, అన్నట్టే తెచ్చిర్రు కూడా. మీరే కళ్ళు పెద్దగా చేసుకొని వీక్షించుర్రి. చెప్పులు, ఇటుకలు, రాళ్ళు, రప్పలు ఇట్లా ఏవి దొరికితే అవి లైన్లో పెట్టిర్రు. ఎందుకు అనుకుంటుర్రు? యూరియా కోసం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో వ్యవసాయ కేంద్రం కాడ గిట్ల లైన్లు కట్టిర్రు రైతన్నలు. మళ్ళా ఇంట్లో ఇంకో ఫిట్టింగ్ ఏందంటే ఒక్క రైతుకు ఒక్కటే యూరియా బ్యాగ్ అట. అందుకోసానికి ఆ ఇచ్చే ఒక్క బ్యాగ్ కూడా ఏడ దొరకకుండా పోతుందో అన్న భయంతో గిట్లేగా పడ్డారు అంతా. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అన్నారు కదా, అన్నట్టే తెచ్చిర్రు కాంగ్రెస్ వాళ్ళు అని మాట్లాడుకుంటుర్రు. ఇక ఇది చూసినాక ఎంత ఘోరం ఉందో చూసిర్రు కదా కథ. ఇప్పుడే ఇట్లుంటే ఇంకా ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చూడాలరో దేవుడా అని భయపడుతుర్రట రచ్చబండ కాడ కూసున్నోళ్ళంతా. పాపం రైతులకు ఎన్నడు తప్పుతాయో ఈ బాధలు అని మొత్తుకుంటుర్రు దినా మీ వీడియోలు చూస్తున్నోళ్ళు.